హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రాములవారి కళ్యాణ మహోత్సవం వేడుకలు జరుగును కావున ముందు కానుగాకు తీసుకురావడానికి 5 కచరాల మీద రావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే చెట్లకు పూజ చేసి చెట్టు కొమ్మలు అయితే తెంపడం జరిగింది. ఇందులో ఇంటింటి ఆడపడుచులు వచ్చి స్వాగతం పలికారు. మా ఊరు చిన్న పల్లెటూరు. ఇందులో కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరం అందరం సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. మన ఊరు ఆడపడుచులు అయితే ఎడ్లను పూజించి స్వాగతం పలుకుతున్నారు. గుడికాడికి వచ్చినాము. గుడి పైన మొత్తం కానగాకు అయితే వేయడం జరుగుతుంది. మొత్తం కానగాకు అయితే వేసినాం. మంగళహారతులన్నీ గుళ్ళో ఉంచారు. ఇవి మళ్ళీ నెక్స్ట్ రాముల వారిని సీతమ్మని ఎదుగురాని పోవడానికి మళ్ళీ హారతులు తీసుకెళ్తారు. ఇక్కడ మన వాళ్ళైతే ప్రస్తుతానికి వంటల బిజీలో ఉన్నారు. ఇక్కడైతే మన యూత్ మెంబర్స్ అందరం కలిసి ఒక ఫోటో దిగాము. మళ్ళీ ఆడపడుచులు, యూత్ సభ్యులు, ప్రజలందరం కలిసి రాముల వారిని సీతమ్మ తల్లిని ఎదురుకరాను వెళ్తున్నాము. మొత్తానికైతే ఇక్కడికి రావడం జరిగింది. మన రాముల వారు సీతమ్మ తల్లిని ఎదురుకు రావడానికి ఇక్కడికి రావడం జరిగింది. మా ఊరిలో అయితే ప్రతి సంవత్సరం రాముల వారిని పల్లకిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుకే ఈ పల్లకి అరటి ఆకులతో, మామిడి ఆకులతో అలంకరించి రాముల వారిని సీతమ్మ తల్లిని పల్లకిలో ఊరేగింపు చేస్తాము. కళ్యాణానికి ముందు ఇలా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇలా దేవుణ్ణి ఊరేగింపు చేస్తారు.
ఊరేగింపు కార్యక్రమం అయితే అయిపోయింది. యథావిధిగా మళ్ళీ రాముల వారిని ఆలయంకు తీసుకురావడం జరిగింది.